వాక్యం చదువుకుందాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలేను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు ఎగురుపడును వాడును, మాట్లాడటం నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలేను. కొంతమంది ఏంటంటే మాట్లాడకురతమే గొంతట్టేసుకుంటారు, పేకట్టేసుకుంటారు, నోరెట్టేసుకుంటారు. అలా కాకోకుండా వినటానికి ఎగురుపడమన్నాడు, మాట్లాడటానికి నిర్ధారించమన్నాడు. ఏంటంటే మనకు జ్ఞానం కొద్దిగా ఉందనుకో, ఆయన అడగాలంట. ఆయన అడగమని అడుగుతున్నాడు. ఆయన చెప్తున్న స్పష్టంగాను. జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఆయన సమస్తం ఆయన చేతుల్లో గుప్తమై ఉన్నాయి. ఆ చేతుల్లో ఇమిడి ఉన్నాయి. చదువు అనక, విద్య అనక, ఉద్యోగం అనక, బంగారం అనక, వెండి అనక, బిడ్డలు అనక సమస్తం ఆయన వశమై ఉన్నది. ఆయన వశంలో ఉన్నాయి. మనకు రావాలంటే మనం ఏం చేయాలి? ఆయన అడుగు జాడలో ఉండాలి. ఆయన్ని మన హృదయంలో, మన మనసులో పెట్టుకుంటే మనకు లోటు అనేది లేదు, మనకి ఏది లేదు అనేది ఏది లేదన్నమాట. ఆయనలో మనం ఉన్నప్పుడు మన ప్రతి అవసరం అని తెలుసు, ప్రతి అక్కర ఆయనకు తెలుసు, ప్రతి సమస్య ఆయనకి తెలుసు. ఆయనకు తెలియదు అనేది ఏదీ లేదు, ఆయన కనుమరుగైంది ఏదీ లేదు, ఆయన దాచబడింది ఏదీ లేదు. ఇరుగు పొరుగు కన్నా దాయగలం, భర్త కూడా దాయగలం, బిడ్డలు కూడా దాయగలం. ఆయనకు మాత్రం మనకు ఆలోచన పుట్టకముందే ఆయనకు తెలుసు. మన సృష్టి ఉన్నోడికి మనం కనుమరుగవుతామా? మన కన్నవాళ్ళకి మనం కన్నవాళ్ళకి కనుమరుగవుతాము, కరెక్ట్. అది కాకపోతే ఏంటంటే దేవుని మాత్రం మనం కనుమరుగా ఉండలేదు. మనము ఆయన చేత ఆయన రూపంలోనే సృష్టించబడ్డాము, ఇంకో రూపంలో సృష్టించబడలేదు కదా. ఆయన వాగ్దానం ఇచ్చారు కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనం అంటే ఆయనకు అంత ప్రేమ, ఎంత ప్రేమ కాకపోతే మన కోసం వచ్చి ఆయన ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని హింసలు భరించాడు ఆయన. అన్నీ భరించినా కానీ వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నారు. అంతేగాని వీరిని శిక్షించమన్న మాట ఆయన అనలేదు. ఇప్పుడు చాలామంది భక్తులు కూడా ఎన్నో హింసలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు భరిస్తున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళు కూడా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక క్షమించండి అని వాళ్ళే అంటున్నారు. ఆ భర్తలు పోగొట్టుకున్న భార్యలు కూడా అదే మాట అంటున్నారు. ఎందుకంటే దేవుని వాక్యాలు వారు నిలబడుతున్నారు కాబట్టి, దేవుని వాక్యాన్ని రుచి చూచారు కాబట్టి. అందుకని దేవుని వాక్యం అంటే రుచి చూసి తెలుసుకోవాలంట. ఆయన వాక్యం రుచి చూసి తెలుసుకోవాలంటే ఆయన వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది, జీవింపచేస్తుంది, ఊపిరిచ్చేది అదే, ఆయనే నడిపించేది, అదే శక్తి ఇచ్చేది, అదే బలం ఇచ్చేది. కాబట్టి ఏంటంటే దేవుని వాక్యంలో మనం స్థిరముగా బలముగా ఉండాలి. వాక్యం చదువుతున్నాము, ఒకవేళ ఎన్ని కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు, అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. నాగుడి మీద చేయి వేసినప్పుడు వెనుదిరిగి చూడకూడదు అంట. చూస్తే వాడు పండించగలడా? పండించలేడు, వెళ్ళిపోవాలంటే దూసుకుంటాను. ఆ విధంగానే మనం కూడా ఏంటంటే దేవునిలో ఉంటున్నాం కాబట్టి, దేవునిలో బాప్తిసం తీసుకున్నాం కాబట్టి, దేవుని బిడ్డలుగా అంటుకట్టుపడ్డాం కాబట్టి మనం కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చిన సమస్యలైనా మనం ముందు కొనసాగటానికే చూడాలి. మనకంట భక్తులు ఉన్నారు చాలామంది బిడ్డలు. ఆ బిడ్డలు భార్యలు విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి ఎన్నో హింసలు పడుతున్నారు, ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. ఒక్కొక్కరు అయితే నిజంగాను ఆ బిడ్డలకి నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులే బోళని ఉన్నాయి. వాటిని కూడా విడిచిపెట్టేసి, వాటిని కూడా లెక్క చేయకుండా నాకు దేవుడే కావాలని వాటిని అన్నిటి విడిచిపెట్టేసిన బిడ్డలు, సేవకులు ఎంతమంది లేరు? మన బ్రతికెంత? కన్నుమూతే మనుపోలు. వాళ్ళు పోలుకుంటే వాళ్ళ మాటను కూడా మాట్లాడటానికి మనము సరిపోము, వారిని పేరు ఉచ్చరించడానికి కూడా మనం సరిపోము. అటువంటి భక్తులను చూస్తున్నాం కాబట్టి మనం కూడా యథార్థంగాను, నీతిగాను, సమాధానంగాను, అందరితోనూ సమాధానంగానే ఉండాలి, అందరితోనూ మంచిగానే మాట్లాడాలి. ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని ద్వేషిస్తే ఆ ద్వేషం తిరిగి మన మీదకే వస్తుంది. ఏ కొలత కొలుతామో ఆ కొలతే కొలవబడతాం అన్నమాట. ఎవరికన్నా ఒక కేజీ బియ్యం ఇచ్చేవరకు ఆ కేజీ ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు కదా. అలాగే మనము ఎలాగ ఉన్నామో అలాగే ఉంచాడు. అలా కాకోకుండా మనం ఎదురు వాళ్ళు ప్రేమించమనుకో, ఆ ప్రేమకు తగిన ఫలితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేగాని ఎవరిని మనం ద్వేషించకూడదు, తిట్టకూడదు, ఏమీ అనకూడదు. సహజంగాను తెలియని వాళ్ళకి కూడా మనం తప్ప అలాగ కాదు, ఇలాగ కాదు అలాగని తెలుసుకోవడం కాబట్టి చెప్పడానికి ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా హర్షిస్తాడు. ఆయన మనల్ని ఆయన సన్నిధిలో ఇంకా ముందు కొనసాగేలాగా చేస్తాడనమాట. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు మరిగైనది ఏదీ లేదు, ఆయనకి కంటికి దాచబడింది ఏదీ లేదు. మనం ఏంటంటే మనకి ఏదైనా బలహీనత ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఏదైనా ఉందనుకో ఆయన చూస్తున్నాడు ఏంటి మనల్ని అనుకుంటాము. కానీ ఆయన
చూడకోకుండా ఏం దేవుడేమి కాదు. ఎందుకంటే మనం అడగాలంతే. మనం అడిగితే తప్పనిసరిగా ఆయన ఇవ్వటానికి సంసిద్ధంగానే ఉన్నాడు. అడుగు ప్రతి వానికి ఇస్తానన్నాడు. అడగమని అడుగుతున్నాడు ఆయన. అడగకుండానే ఇస్తాడు, అడిగినా ఇస్తాడు. కాబట్టి ఏంటంటే మనము మన పని భారాలు కలిగి ఉండటం కాకోకుండా ఆయన కృపలోనే ఆయన సన్నిధిలోనే ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. అలాగే చేద్దాం. ఎందుకంటే జ్ఞానం ఆయన దగ్గరే ఉంది కాబట్టి జ్ఞానం కొద్దుకుంటే మన కొద్దుకుని మన బిడ్డలు కొద్దుకుని మన మనవాళ్ళకి మనవరాళ్ళకి కొద్దుకున్నా కానీ మన అడగాల బిడ్డకు పలానా బిడ్డకి జ్ఞానం ఇవ్వండి, పలానా బిడ్డకి ఆరోగ్యం ఇవ్వండి అని అడిగి పొందుకోవాలన్నమాట. అప్పుడే దేవుడు మనకి ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటున్నాడు అన్నమాట. అలాగే అడిగి ఆయన దగ్గర అనేకమైన వరాలు అనేకమైన ఫలాలు పొందుకోమని నేను ఆశపడుతున్నాను, చెప్తున్నాను. నేను కూడా అలాగే చేయాలని నేను దేవుని సన్నిధిలో అడుగుతున్నాను. ఆయన కూడా నడిపిస్తాడేమో అని చూస్తున్నాను. అలాగే మీరు ప్రతి విషయంలో కూడా ప్రార్థనలో వెనుకాడుకోకుండా ఆయన సేవలో వెనుకాడుకోకుండా ఆయన కృపలో వెనుకాడుకోకుండా ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూసింది లోతు మరి ఏమైపోయింది. వెనక్కి తిరిగి చూడకూడదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్ళిపోవటమే సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన చూసిన లోతు వారి ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడికి ఆయన చూడొద్దు అన్నాడు కదా. చూడొద్దు అన్నప్పుడు ఆయన ఆజ్ఞను పాటించాలి కదా. లోతు మరి భక్తుడే. ఏంటంటే కొన్ని విషయాల్లో అలాగ పొరపాట్లు జరుగుతాయి. అటువంటి పొరపాట్లు మనం ఏంటంటే ఈ వాక్యాలు వింటున్నాం కాబట్టి ఆ పొరపాట్లు చేయకుండా ముందుకు ఉండాలని ఆలోచించాలి. ఆ ఆలోచన కలిగి ఉండాలని అడుగుతున్నాను అంతే. స్తోత్రాలు ప్రభా, దయగల ప్రభా, ప్రేమగల రాజా, కృపగల తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకే స్తోత్రములు ప్రభా. ఇదిగో రాజా, మీకే స్తోత్రం. మేమంటే మీకు ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దయ, ఎంత కరుణ ప్రభా. తల్లికుండునా, తండ్రికుండునా, భర్తకుండునా, బిడ్డలకుండునా, ఇరుగు పొరుగున ఎవరికుండునా ప్రభా. ఎవరికైనా ఉందంటే అది మీరు ఇస్తేనే, మీరు కలుగు చేస్తేనే ప్రభా. లేకపోతే ఎవరికి అంత ప్రేమ ఉండదు ప్రభా. నువ్వు ప్రేమమయుడు ప్రభా, దయామయుడు, కరుణమయుడు ప్రభా. మీకే స్తోత్రమయ్యా. యేసయ్య గారండి, మీరంటే తెలియక ఎంతోమంది బిడ్డలు ఎన్నో రకాలుగా పాడైపోతున్నారు, చెడిపోతున్నారు, పడిపోతున్నారు, దిగజారిపోతున్నారు, వెనకబడిపోతున్నారు, అశ్రద్ధగా ఉంటున్నారు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభా. ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడండి అయ్యా. మాట్లాడండి. కొండల్లోనూ లోయల్లోనూ అనేక మంది బిడ్డలు ప్రభా, అనేక రకాల బిడ్డలు ప్రభా. మీకే స్తోత్రం. ప్రతి బిడ్డ కూడా మీ బిడ్డే ప్రభా. మీకే స్తోత్రం. ఏ ఒక్క బిడ్డను కూడా విడిచిపెట్టొద్దు ప్రభా. మీ సేవకులను చూడండి అయ్యా. మీ సేవ చేస్తున్న బిడ్డలు చూడండి, మీ పరిచయం చేస్తున్న బిడ్డలు చూడండి ప్రభా. వారి పాదములు ఎంతో సుందరమైన ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. ఏ బిడ్డను కూడా విడిచిపెట్టొద్దు ప్రభా. ఏ బిడ్డను కూడా మీరు అశ్రద్ధ చేయి ప్రభా. చేయొద్దు నాయన గారండి. మీకే స్తోత్రం. గొప్ప తండ్రి, సహాయం చేయండి ప్రభా. చాలామంది బిడ్డలు ప్రభా చదువుకుంటున్నారు ప్రభా. జ్ఞానం కొద్దిగా ఉంది ప్రభా. జ్ఞానం కొద్దిగా ఉంటే అడగమంటున్నారు కనుక ప్రభా. బిడ్డలకు తగిన జ్ఞానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి నా ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. బిడ్డలు నడిపించండి ప్రభా. నిరుద్యోగులు జ్ఞాపకం చేసుకో ప్రభా. డిగ్రీలు చదువులు చదివారు ప్రభా. అయినా ప్రయోజనం ఉంది ప్రభా. బేకారులాగా రోడ్లు మీద తిరుగుతున్నారు ప్రభా. ఉద్యోగాలు లేక, జీవనోపాధి లేక దయతో కనికరించండి అయ్యా. కనికరించండి ప్రభా. ఆ బిడ్డలు కనుక జీవనోపాధిని కల్పింపచేయండి. వారికి ఉద్యోగాలు అనుగ్రహించి ప్రభా. ప్రభుత్వ అధికారులతో మాట్లాడమన్న అధికారులతో మీరే మాట్లాడి సహాయం చేయ ప్రభా. మీకే స్తోత్రం. గొప్ప తండ్రి, సహాయం చేయండి ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నరుడు ఒంటరిగా ఉండటం మీకు ఇష్టం లేదు ప్రభా. సకాలంలో సాటిన సహవాసాన్ని సమకూర్చివాడు, సిద్ధపాటు చేసేవాడు, బయలుపరిచేవాడు గొప్ప తండ్రి ప్రభా. మీకే స్తోత్రమే. మీ ఆలోచనలు ఎవరికొన్నాయి ప్రభా. మీ తలంపులు ఎవరికొన్నాయి ప్రభా. మీ ఉద్దేశాలు ఎవరికొన్నాయి ప్రభా. మీ ప్రేమ ఎవరికొంది ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. ఏ టైంలో ఏది ఇవ్వాలో, ఏ టైంలో ఏది ఇచ్చి నడిపించాలో అది మీకు తెలుసు కనుక దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డల కొరకు సాటిన సహవాసాన్ని సమకూర్చండి, సిద్ధపరచండి, వెతకండి, బయలుపరిచి తోడుకురా ప్రభా. అవి ఎముకలు రక్తం మాంసాన్ని ఎక్కడ సమకూర్చారో బయలుపరచండి ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. అలాగే ప్రభు బిడ్డలకు నా తండ్రి వాళ్ళు చేసుకునే బిడ్డలకి పెళ్లి రోజులు, పుట్టినరోజులు అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్న బిడ్డలకు కావాల్సిన ధన సహాయం చేయండి, ఆర్థిక సహాయం చేయండి ప్రభా. ద్వారాలు తెరవనిధులు సమకూర్చండి. ఆకాశం ఒకళ్ళని ఎప్పుడు పట్టజాలు తిరుకొంపించి గొప్పదాన్ని చేకూర్చి పైన సహాయం పంపించి వారి ప్రతి అవసర అక్కడ లోటు సమస్యలు మీ నామంలో భర్తీ చేసాం కానీ మీ నామానికి ఘనత తెచ్చుకొని మేము తెచ్చుకో ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకొని ప్రభా. బిడ్డలకు మీరు ఇచ్చిన గర్భాలు దీవించండి, ఆశ్రయించిన ప్రభా. వారు తినే ఆహారం, త్రాగిన నీళ్ళలో వేసుకున్న మందుల్లో మీరు రక్తం వచ్చి ప్రోక్షింపచేసి సంపూర్ణమైన ఆరోగ్యం దయచే సకాలంలో సులభమైన కానుక దయచే ప్రభా. మీకే స్తోత్రం అయ్యా. సంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభా. తల్లిని బిడ్డను కూడా మేస్తారు కానీ భద్రపరచండి.
దయచండి ప్రభా. ఎటువంటి ఎండ దెబ్బ కానీ వడదెబ్బ కానీ తగలకుండా మీరే తోడే ఉండండి ప్రభా. మీ కాపుదలు దయచే ప్రభా. మీకే స్తోత్రం. అలాగే బిడ్డలను తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఈ లోకంలో ప్రభా ఏ ఒక్కటి లేపనే అవహేళన చేస్తారు ప్రభా. దయతో కనికరించండి ప్రభా. చాలామంది బిడ్డలు కొంతమంది బిడ్డలు లేకుండా ఉన్నారు ప్రభా. దయతో కనికరించండి ప్రభా. వారి వేదన చూడండి, శోధన చూడండి, వారి దుఃఖాన్ని చూడు ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. వారి గర్భద్వారంతో మాట్లాడండి ప్రభా. గర్భద్వారాల దగ్గర అనేకమైన ఆటంకాలు ఉన్నాయి, అడ్డుబండ్లు ఉన్నాయి ప్రభా. వాటిని అన్నింటినీ తొలగించండి ప్రభా. మీకే స్తోత్రం. గర్భద్వారాలు తెలుసండి, సంతానవంతులుగా తయారు చేసి వారి నోటి నుండి నవ్వు ఉంచండి ప్రభా. మీకే స్తోత్రం. కొంతమందికి అయితే ఒక్క బిడ్డని ఇచ్చావు ప్రభా. ఇంకొక బిడ్డ కావాలని ఆశ కలిగి, కోరిక కలిగి, వాంఛ కలిగి ఉన్నారు కనుక ఆ బిడ్డల ఆశ కూడా తీర్చండి, కోరిక తీర్చండి, వాంఛ తీర్చి ప్రభా. ప్రతి బిడ్డ కోరిక తీర్చి గొప్ప తండ్రి మీరు ఒకరే కనుక దయతో కనికరించి ప్రభా. మీకే స్తోత్రం. గొప్ప తండ్రి సహాయం చేయండి ప్రభా. చాలామంది బిడ్డలు గృహాలు లేవు ప్రభా. గృహాలు లేక నా తండ్రి ఎంతో సతమతం అయిపోతున్నారు ప్రభా. ఎంతో బాధపడుతున్నారు, వేదపడుతున్నారు, దుఃఖపడుతున్నారు ప్రభా. ప్రభుత్వ అధికారులతో మాట్లాడమన్న అధికారులతో మీరే మాట్లాడి ఆ బిడ్డలకు గృహాలు సమకూర్చి ప్రభా. మీకే స్తోత్రం. గొప్ప తండ్రి దక్కలకు గోరులు ఆకాశ పక్షులు గూళ్ళు కానీ మానవుడు తల దాచుకుంటారు గృహం ఉండదు ఆనాడే చెప్పారు ప్రభా. ఇప్పుడు చాలామందికి ఇస్తున్నారు కానీ వారు కూడా దుర్వ్యాపారాలు చేస్తున్నారు ప్రభా. సద్వినియోగం చేసుకుంటలేదు ప్రభా. దయతో కనికరించిన ప్రభా. ఏసే బిడ్డల గృహాలు దయచేయండి ప్రభా. ఏసే ఆలుగా ప్రభు ఇదిగోతండి ఏకాంగులు సంసారాలుగా చేయి ప్రభా. మీకే స్తోత్రమయ్యా. భర్తలు విడిచిపెట్టేసిన బిడ్డలు ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలతో మీరు మాట్లాడిన బిడ్డలను ధైర్యపరచండి ప్రభా. నడిపించి ప్రభా. బిడ్డలకు మీరు తోడండి ప్రభా. భర్తగా కర్తగా అధిపతిగా మీరు అధ్యక్ష వారు ప్రతి అవసరత తీర్చండి ప్రభా. మీకే స్తోత్రములు తండ్రి. అలాగే బ్రతుకుతాను మగవారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఓ నోరు ఎందుకని ప్రభా. నరాలను సడలింపచేయండి ప్రభా. వాక్శక్తిని ప్రభా. మీకే స్తోత్రం. చిన్న బిడ్డలు కూడా సూపు అంటలేదు ప్రభా. కరువు అయిపోయింది ప్రభా సూపు. ఓ మీరే ముట్టండి ప్రభా. మీ ఉమ్ము వేయండి ప్రభా. మీకే స్తోత్రం. తేడతల మన సూపు దయచే ప్రభా. మీకే స్తోత్రం. గొప్ప తండ్రి సహాయం చేయండి ప్రభా. ఏసయ్యా మీకే స్తోత్రం తండ్రి. అదిగో ప్రభా విధురాలు జ్ఞాపకం చేసుకుని ప్రభా. చిన్న వయసులోనే భర్తలు పోగొట్టుకున్నారు ప్రభా. చిన్న వయసులోనే విధురాళ్ళు అయిపోయారు ప్రభా. వాళ్ళకి ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ బిడ్డలు చదువులో మీరు తోడుగుండండి. జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞాపశక్తి ప్రభా. ఆ బిడ్డలకు భర్తగా కర్తగా అధిపతిగా మీరు ఉద్దేశం వహించి వారి ప్రతి అవసరాల్లో లోటు సమస్యను మీ నామంలో భర్తీ చేసాం కానీ మీ నామానికి గంట తెచ్చుకుని మేము తెచ్చుకో ప్రభా. మీకు స్తోత్రం. ప్రభుత్వ అధికారులు జ్ఞాపకం చేసుకుంటండి. ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకుంటండి. వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుంటండి. అనేకమైన పని భారాలు కలిగి ఉంటున్నారు ప్రభా. కోటి విద్యలు కూటు కొరకు అన్నట్టు ప్రభా. బిడ్డలు చేసిన ప్రతి పనిలో కూడా మీరే తోడుగుండండి ప్రభా. పనివాడు జీతానికి పాత్రుడు అన్నారు ప్రభా. జీతాలు తీసుకుంటున్నారు కనుక నమ్మకంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యమే ప్రభా. మీకే స్తోత్రమయ్యా. వారి కష్టార్జితం దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి ప్రభా. ఎటువంటి దుర్వ్యాపారం చేయకుండా సద్వినియోగం చేసుకుని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ఏసే భార్య కొరకు, బిడ్డల కొరకు, భర్త కొరకు, బిడ్డల కొరకు సద్వినియోగం చేసుకుంటే జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. చాలామంది బిడ్డలు బలహీనంగా ఉన్నారు ప్రభా. అనారోగ్యాలుగా ఉన్నారు ప్రభా. బలహీనత అంటే ఒక్కడు కాదు ప్రభా. అనుకోని రీతికి ఊహించిన రీతికి ఎన్నో తెగుళ్ళు ప్రభా, ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యాలు ప్రభా. ఆ ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ బలహీనతలు గద్దించండి అయ్యా, దూరపరచండి అయ్యా, తరమండి, పారదోలండి, తీసతలు పారవేసి సముద్రంలోకి నెట్టే ప్రభా. మీకే స్తోత్రం అయ్యా. అలాగే తండ్రి డాక్టర్లను, కంపౌండర్ నర్సులు జ్ఞాపకం చేసుకుంటుంది. వారి సిరిసాటిని మీరే ఉండండి ప్రభా. వారిని మరుగుపరిచి మీరే తన ట్రీట్మెంట్ చేయండి ప్రభా. పెద్ద ప్రశ్న, చిన్న ప్రశ్న, కాళ్ళు ఉరిపోయిన, చేతులు ఉరిపోయిన, నడుంజాని మెడలేసుకుని ఐబీపీ, లో బీపీ, షుగర్ ప్రభా. ఎన్నో బలహీనతలు ప్రభా, ఎన్నో అనారోగ్యాలు ప్రభా. వాటిని అన్నిటిని సరి చేయగల సమర్థులు ప్రభా. మీకే స్తోత్రం. గొప్ప తండ్రి సహాయం చేయండి ప్రభా. అదిగో తండ్రి బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి రోగిపడి ఉన్నాడు ప్రభా. మీరు వెళ్ళి ఒక్క క్షణంలో తండ్రి స్వస్థపరచుతున్నావు అని అడిగినప్పుడు ప్రభా మీరు స్వస్థత పొందిన ప్రభా. తనతో మంచం ఎత్తుకుని వెళ్ళిపోయాడు ప్రభా. అట్టి మీ వాక్కులో వస్తుంది, ఉమ్ములో వస్తుంది, వస్త్రంలో వస్తుంది, హస్తంలో వస్తుంది ప్రభా. ఏసే ఆమెకే స్తోత్రంలయ్యా. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి నీ పై వస్త్రం ఎవ్వరికి తెలకుండా వచ్చేసి మీ పై వస్త్రం ముట్టుకుంది ప్రభా. అయితే మీరు నుండి ప్రభా వెళ్ళిపోయిన వెంటనే మీరు ఆ బిడ్డను కనుగొన్నారు ప్రభా. అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రభా. ఏసయ్య మీకే స్తోత్రం తండ్రి. ప్రతి
ఈ బిడ్డను కూడా జ్ఞాపకం అప్పుడే కాదు ఇప్పుడే కాదు ప్రభు, ప్రతి చోట కూడా ప్రతి టైంలో కూడా మీరు స్వస్థపరచడానికి ప్రభా మా అవసరాలు తీర్చడం, అక్కర్లు తీర్చడం, మా లోట్లు పోడ్చడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారు ప్రభా. మీకే స్తోత్రం స్తోత్రం. గొప్ప తండ్రి సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి ప్రభు. రాజా మీకే స్తోత్రం. మీ ప్రేమను అతని వ్యాపారమైన ప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం ప్రభా. ఏ ఒక్క బిడ్డను కూడా మీరు విడిచిపెట్టవద్దు ప్రభా. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, యవనలతో కూడా మాట్లాడి ప్రభా. మీకే స్తోత్రం అయ్యా. మీరు మాట్లాడటానికి సంసిద్ధులు కనుక, మీరు మాట్లాడటానికి సమర్థులు కనుక దయతో మాట్లాడి సహాయం చేసి మీ నామానికి అంత తెచ్చుకుంటాం, మేము తెచ్చుకుంటాం. ఏసై పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.